మరియు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ బతుకమ్మ పండుగ ప్రత్యేకతను గుర్తు చేశారు. ప్రపంచంలో పూలను పూజించే ఏకైక పండుగ బతుకమ్మ మాత్రమేనని ఆమె పేర్కొన్నారు. తెలంగాణ సాంప్రదాయాలు, ఆచారాలు, మహిళల ఆరాధనతో కూడిన ఈ పండుగ రాష్ట్ర గౌరవాన్ని పెంచుతుందని అన్నారు. పూలతో ప్రకృతిని ఆరాధించే సంప్రదాయం తెలంగాణ సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక అని మంత్రివర్యులు తెలిపారు. మరి 9 రోజులు 9 పేర్లతో పిలుచుకునేటువంటి బతుకమ్మ ఈ రోజు సద్దుల బతుకమ్మగా చివరి రోజు ఆడుకొని మరి మనము నీళ్ళల్లో వదిలిపెట్టి వెళ్ళడం జరుగుతుంది. ముఖ్యంగా మన బతుకమ్మ ఆట అనేది తీరొక్క పువ్వుతోటి బతుకమ్మను పేర్చి మరి ఆ బతుకమ్మను పూలనే పూజించే పండుగ ఈ బతుకమ్మ పండుగ. మరి మనం దేవుళ్ళను పూజిస్తాము పూలతో, కానీ పూలను పూజించేటువంటి ఒకే ఒక పండుగ బతుకమ్మ. అది కేవలం ఒక తెలంగాణలోనే మాత్రమే జరుగుతుంది, ప్రపంచంలో ఎక్కడా కూడా జరగదు. మరి ముఖ్యంగా దీంట్లో మహిళల పాత్ర, మొత్తం మహిళల పాత్రే ఉంటుంది. ఇంట్లోంచి బయటికి వెళ్ళని వాళ్ళు కూడా ఈ 9 రోజులు వయసుతో సంబంధం లేకుండా బతుకమ్మలను పట్టుకొని వచ్చి ఆటలాడి పాటలు పాడి కోలాటాలేసి మరి వాళ్ళు ఈ 9 రోజులు కూడా ఎంతో సంతోషంగా ఆడుకుంటారు. పూర్వకాలంలో మరి అత్తగారింటికి వెళ్ళినప్పుడు పడ్డ కష్టాలు గాని వాళ్ళ బాధలు గాని కూడా ఈ బతుకమ్మ పండుగ ఆడేటప్పుడు పాటల రూపంలో పాడుకుంటూ వాళ్ళ యొక్క బాధను వెళ్ళబుచ్చుకునే వాళ్ళు. మరి అదే క్రమంలో ఈ రోజు వరకు కూడా మనం అందరం కూడా పాటలు పాడుతూ ఆటలాడుతూ బతుకమ్మను మరి ఆడుకుంటా ఉన్నాము. కాకపోతే మధ్యలో కొన్ని రోజులు కొంతమంది బతుకమ్మను మేమే తీసుకొచ్చాము, మా వల్లనే బతుకమ్మ మళ్ళీ పుట్టింది అనేటువంటి మాట చెబుతూ బతుకమ్మ యొక్క ఆట యొక్క రూపురేఖలు మార్చేసి డిస్కో డాన్స్లు మరి వెస్టర్న్ డాన్స్ ల కల్చర్ తీసుకొచ్చారు. నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా, ఇప్పుడున్నటువంటి యువతకి దయచేసి బతుకమ్మను బతుకమ్మలాగానే ఆడండి. మీరు కావాలనుకుంటే మీ ప్రైవేట్ ఫంక్షన్స్ లో వెస్టర్న్ కల్చర్ వాడుకోండి, కానీ దయచేసి బతుకమ్మ ముందు మాత్రం వెస్టర్న్ కల్చర్ తో అస్సలు ఆడవద్దు అనేది నేను తెలియజేస్తా ఉన్నా. పూర్వకాలం నుంచి మన పెద్దలు ఎట్లా ఆడుతా ఉన్నారో అదే పద్ధతిలో ఆడాల్సిన అవసరం ఉందని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మరి అదే విధంగా దసరా కూడా రేపు లేదు